అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రమాదం జరిగిన బస్ తాలూకు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రమాదం గురైన ఈ బస్సుపై భారీగా పెండింగ్ చాలన్స్ ఉన్నాయి. 2 సార్లు డేంజర్ డ్రైవింగ్ పేరిట చాలాన్ విధించారు అధికారులు. అలాగే నో ఎంట్రీ నో పార్కింగ్ ఓవర్ స్పీడింగ్ పేరిట 2024 నుంచి దాదాపు 23,120 రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రామాల్లోని ఇరుకు సందుల్లో కూడా రాంగ్ సైడ్లో డేంజర్ డ్రైవింగ్ చేసిన ఇదే బస్కు గతంలో చాలాన్ విధించారు అధికారులు. దీన్ని బట్టి చూస్తుంటే తెలుస్తుంది. సో ఆ బైక్ నడుపుతున్న శివశంకర్ తప్పిదమా, లేదంటే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమా? ఇన్ని చలాన్లు పెండింగ్లో ఉన్న కారణంగా ఈ బస్ డ్రైవర్ ఏ రకంగా బస్సు నడుపుతున్నాడు, ఈ ట్రావెల్స్ దాన్ని ఏ రకంగా పట్టించుకోలేదు అనేది కూడా మనకి అవగతం అవుతోంది. ఇదే బస్కున్న చాలాన్స్ దాదాపు 23,120 రూపాయలుగా మనకి తెలుస్తోంది. ఇదే అంశాన్ని సాక్షి బయట చూపిస్తోంది. మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద ఈ బస్సుపై ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఏ కారణంగా ఉన్నాయనేది కూడా మనకు కనిపిస్తోంది. ప్రమాదానికి గురైంది ఇదే బస్సు. దీనిపై భారీగా పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. 2 సార్లు డేంజర్ డ్రైవింగ్ పేరిట చలాన్ విధించారు అధికారులు. నో ఎంట్రీ నో పార్కింగ్ ఓవర్ స్పీడింగ్ పేరిట 2024 నుంచి దాదాపు 23,120 రూపాయలు చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రామాల్లోని ఇరుకు సందుల్లో సైతం రాంగ్ సైడ్లో డేంజర్ డ్రైవింగ్ చేసిన ఇదే బస్కు గతంలో చలాన్ విధించారు అధికారులు. చూస్తున్నాం. సో చలాన్లు ఎక్కడెక్కడ ఇది ట్రాఫిక్ వైలేషన్ చేసింది, ఎంత మేరకు చలాన్లు విధించారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. వెహికల్ నంబర్ DD01N49490, వెహికల్ క్లాస్ ఓన్లీ వాల్వో అనేది, అలాగే రిజిస్టర్డ్ డేట్, దాని ఫిట్నెస్ ఎప్పటి వరకు మార్చి 27 వరకు కూడా ఉందని చెబుతున్నారు. కానీ ఎక్కడ ఈ ఫిట్నెస్ వచ్చింది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే చలాన్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. దాదాపు 23,120 రూపాయలు. ఓ ప్రైవేట్ వెహికల్, ఒక బైకో, ఒక కారో, సో చలాన్లు ఉంటే ఎంత పగడ్బందీగా పోలీసులు ఇక్కడ ఆపుతున్నారు, ఏ రకంగా చలాన్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, లేదంటే వెహికల్ని ముందుకు కదలనివ్వని స్టేట్ కూడా మనం చూస్తుంటాం. అలాంటిది ఇంతమంది బస్సు ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఒక బస్సు, దాని తాలూకు డ్రైవర్ చేస్తున్న తప్పిదాలు, ఆ బస్సుపై ఎన్ని చలాన్లు ఉన్నాయి, ఎన్ని వైలేషన్స్ కనిపిస్తున్నాయి. 23,120 రూపాయలు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సైబరాబాద్లో మియాపూర్ లిమిట్స్ దగ్గర రాంగ్ అండ్ అన్ఆథరైజ్డ్ పార్కింగ్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ క్యారేజ్ వే అంటూ 1000 రూపాయలు. ఈ రకంగా ప్రతి దాంట్లో నో ఎంట్రీ ఫర్ బస్ అనేది, నో ఎంట్రీ, అలాగే రాంగ్ అండ్ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ అని, నో ఎంట్రీ ఫర్ బస్, ఓవర్ స్పీడింగ్ అండ్ డేంజరస్ డ్రైవింగ్ మీద 1000 రూపాయలు, రాంగ్ అండ్ అన్ఆథరైజ్డ్ పార్కింగ్ అంటూ అనేక మార్లు చలాన్లు విధించారు అధికారులు. 23,120 రూపాయలు 2024 నుంచి పెండింగ్లో ఉన్న చలాన్ల తాలూకు మొత్తం డీటెయిల్స్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇంతటి వైలేట్ చేసిన ఆ డ్రైవర్ని ఎప్పుడన్నా యాజమాన్యం దండించిందా? ఈ రకంగా చేయకూడదనేది చెప్పిందా? సో అసలు ఏ డ్రైవర్ ఆ బస్సుని ఆ సమయంలో నడిపాడు? సో రాంగ్ పార్కింగ్, అలాగే ఒక చిన్న సందుల్లో కూడా రాంగ్ సైడ్ ఈ బస్సు ప్రయాణించిందంటే కనుక సో ఎంత నిర్లక్ష్యంగా ఈ డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు అనేది మనకి చలాన్లు బట్టి అర్థమవుతుంది. ఇలాంటి స్టేట్లో ఒక బైక్ని ఢీకొన్న తర్వాత దాదాపు 300 మీటర్లు అదే స్పీడ్లో బస్సు వెళ్ళిందంటే ఆ డ్రైవర్ ఉద్దేశం ఏంటి? ఒక ప్రమాదం జరిగితే ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా లేదా అని తెలుసుకునే బాధ్యత, కనీస బాధ్యత ఆ డ్రైవర్కి ఉందా లేదా? ఇంత ప్రమాదం జరిగి ఆ బైక్ ట్యాంకర్ పగిలి ఓ అగ్నిరాజు అయితే ప్రయాణికుల్ని లేపి బస్సు దించాల్సిన బాధ్యత కూడా విస్మరించి వాళ్ళు పారిపోవడం వెనక ఆ డ్రైవర్ తాలూకు నైపుణ్యం కానీ, లేకపోతే ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఏ విధంగా ఉంది? దాదాపు 20 మందికి పైగా ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా దావానంలో వ్యాపిస్తున్న మంటలు ఒంటిని కాల్చేస్తుంటే, తమ కుటుంబ సభ్యుల్ని, చిన్నారిని తమ కంటి ముందే పోగొట్టుకుంటుంటే ఆ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇది నిజంగా ఊహించడానికే ఎంత బాధాకరంగా ఉంది. ఎంతో నమ్మకంతో, ఆ డ్రైవర్ మీద నమ్మకంతో, ఆ బస్సు మీద నమ్మకంతో మన ప్రాణాలని ఆ బస్ డ్రైవర్ పై నుంచి ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాం. గమ్యస్థానానికి వాళ్ళు చేరుస్తారనే ఒక నమ్మకంతో బస్సు ఎక్కుతూ ఉంటాం. కానీ వాళ్ళ నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రమాద స్థలం వద్ద మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయ్ భాస్కర్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
హరి, ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చెట్లమల్లాపూర్ దగ్గర ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి కానీ పోలీసు అధికారులు వాళ్ళంతా కూడా ఇక్కడ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఉండేటువంటి మిగిలిపోయినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎవరైతే ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి ఉన్నటువంటి వారు కాక దీంట్లోనే సజీవ దహనమైనటువంటి వారికి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంతకుముందే ఫోరెన్సిక్ తర్వాత పోలీస్ అధికారులంతా కూడా ఈ యొక్క వాహనాల్లో ఎక్కి అక్కడ వాటన్ని కూడా సెర్చ్ చేసి ఆ యొక్క మృతదేహాలన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ టెంట్లోకి తరలించడం జరిగింది. వాటన్నిటి నుంచి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయడం కుదరదు కాబట్టి ఇక్కడనే పోస్ట్ మార్టం చేసేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇంకా బస్సు మంటలు వస్తుండేటువంటి నేపథ్యంలో అగ్నిమాపకు సంబంధించినటువంటి ఫైర్ అధికారులు ఇంకా బస్సులో ఉండేటువంటి మంటలను ఆర్పుతున్నారు. ఈ బస్సులో ప్రయాణికులతో పాటు కొన్ని సామాగ్రిని కూడా తరలిస్తుండేటువంటి దృశ్యాలని అక్కడ సెల్ ఫోన్లన్నీ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం బస్సును పరిశీలించినట్టయితే ఇది స్లీపర్ కోచ్. ఇక్కడ వోల్వో బస్సు డ్రైవర్ యొక్క అతివేగం అజాగ్రత్తనే ప్రమాదం కారణం అనేటువంటిది ప్రాథమిక అంచనానికి వచ్చినటువంటి అధికారులు ఈ యొక్క గేట్ దగ్గరకు రావడానికి ముందే ఒక బైకును ఢీకొట్టిన వెంబడే డ్రైవరు అసలు ప్రమాదం జరిగిందని ఆగి ఏం జరిగిందని చూడకుండానే అదే వేగంతో ముందరికి రావటం, ఈ బైక్ పైన వెళ్తుండేటువంటి యొక్క డ్రైవరు బైకిస్ట్ చనిపోయినప్పటికీ కూడా అతను ఆపకుండా ముందరికి వచ్చాడు. ఒకవేళ అతను వెంటనే ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ఈ యొక్క బస్సును ఆపినట్టయితే ఆ యొక్క ట్యాంకర్ నుంచి నిప్పులు రావడం కానీ ఒక్కసారి మంటలు వచ్చి అదంతా కూడా కాలిపోయేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు దాదాపు 20 మందికి పైగా ఈ యొక్క సజీవ దహనం అయ్యేటువంటి పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ అందరి నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా అతివేగంగా వచ్చేటువంటి యొక్క వాహనాలు లేటుగా వెళ్ళడం, ఆ తర్వాత త్వరగా గమ్యాన్ని చేరాలనేటువంటి ఆతృతతో ఈ యొక్క డ్రైవర్లు ఒక క్రమమైనటువంటి పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి యొక్క అభిప్రాయం వ్యక్తమవుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి సంఘటనా స్థలంలో ఉండేటువంటి అన్ని కూడా కాలి బూడిదైనటువంటి యొక్క దృశ్యాలు. ఇంకా ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు వీటన్నిటిని కూడా ఇంకా మంటలు ఏవైతున్నాయో వాటిని ఆర్పేందుకు ఇంకా కొనసాగుతున్నారు. ఇంకా పొగ వస్తుండేటువంటి నేపథ్యంలో ఇంకా ఇక్కడ ఏమైనా మృతదేహాలు ఉండి ఉంటాయా అనేటువంటి విధంగా కూడా వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎవరైతే మృతదేహాలున్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క పోస్ట్ మార్టం కార్యక్రమం కొనసాగుతుంది. వారి ప్రోటోకాల్ ప్రకారం DNA టెస్టుల తర్వాతనే ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరికీ అప్పగించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే 11 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు ఎవరనేటువంటి విషయాన్ని గుర్తించినట్టు చెప్తున్నారు. ఎక్కడైతే వాళ్ళు బుక్ చేసుకున్నారో ఆ అడ్రస్ ప్రకారం మిగతా వాటి కోసం మాత్రం ఇంకా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేవలం ఏపీకి సంబంధించినే కాకుండా పక్కన ఉండేటువంటి జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి యొక్క SP, కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మొత్తంగా మాత్రం ఘటనా స్థలంలో మాత్రం ఒక్కసారిగా అంత విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సు ఎక్కడికక్కడ ఖాళీ బుగ్గైనటువంటి పరిస్థితి. ఈ స్లీపర్ కోచ్లో పైన పడుకునేటువంటి యొక్క మృతదేహాలు కూడా కింద పడినటువంటిది. వాటన్ని కూడా వెతుకుతూ కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో తీసివేయడం జరిగింది. ఇంకా ఏవైనా ఉన్నాయనేటువంటి దాన్ని ఒకవేళ నిప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకోసం మాత్రం అధికారులు చర్యలు చేపట్టినారు. ఇక ప్రస్తుతం మాత్రం పూర్తి పోస్ట్ మార్టం అయిన తర్వాత DNA పరిచయ తర్వాత ఎవరి మృతదేహాలు అనేటువంటివి వాటికి అప్పగించేటువంటి అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. హరి, రైట్. ఒక్కసారి ప్రమాద స్థలం అలాగే బస్సును చూస్తే కనుక విజయ్ భాస్కర్ ఒకసారి అధికారులు మీరు మాట్లాడగలిగే అవకాశం ఉంటే అడగండి. కేవలం ముందు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్లే మృత్యువాత పడడం జరిగిందా? ఎందుకంటే బస్సు వెనక భాగం ఇంకా కొంచెం మిగిలిన్న పరిస్థితే మనం చూస్తున్నాం. సో ముందు నుంచి ఆ డోర్ లాక్ అయిన సిచ్యువేషన్లో వెళ్ళే అవకాశమే లేకుండా వాళ్ళందరూ అగ్నికి ఆవుతాయారనేది ప్రాథమికంగా కొంతమంది అంచనా వేస్తున్నారు. అలాగే కొంత ఈ మన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక టోల్ ఫ్రీ నంబర్స్ కూడా దీనికి ఏర్పాటు చేశారు. పోలీస్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్తున్నారు. దాని ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. సో బస్ తాలూకు విజువల్స్ ఒకసారి మనం చూస్తే వెనక టైర్స్ ఇంకా పూర్తిగా దగ్ధం కాలేదు. వెనక భాగం ఇంకొంత మిగిలిన క్రమంలో వెనక ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారా అనే సందేహం వ్యక్తం అవుతుంది. దాని తాలూకు ఏమన్నా క్లారిటీ ఉందా విజయభాస్కర్? అధికారులు ఏమైనా చెప్పారా?
అరే ఒక్కసారి ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడైతే బైకు ఈ యొక్క వాహనం బైకుని ఢీకొట్టినప్పుడే బైక్ పై వెళ్తున్నటువంటి అతను అక్కడనే స్పాట్లో చనిపోవడం, ఆ తర్వాత బైక్తో పాటు వాహనం ముందరకు వచ్చినటువంటి క్రమంలో ఒక్కసారిగా శబ్దం వచ్చినటువంటి క్రమంలో డ్రైవర్కి ఉండేటువంటి క్లీనరు ఈ సమీపంగా ఉండేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శబ్దం విని వాళ్ళంతా కూడా బయటపడినట్టు చెప్తున్నారు. మరొక వైపు వెనుక వైపు ఇదంతా ఏసీ ఉన్నటువంటి కారణంగా ఆ యొక్క శబ్దము ఎక్కడికక్కడ డోర్స్ పూర్తి స్థాయిలో క్లోజ్గా ఉంటాయి కాబట్టి మనకు వెనుక వైపునే దాదాపు ఒక 6-7కు సంబంధించినటువంటి మృతదేహాలు తీశారు కాబట్టి కొంత మనకు అనిపిస్తున్నది ఇక్కడ ఎవరైతే దీంట్లో ఈ శబ్దం వచ్చిన తర్వాత మంటలు ముందల నుంచి వెనుకకి వ్యాపించాయి కాబట్టి కొంత బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ యొక్క పొగ వల్ల ఊపిరాడక వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయారా, తర్వాత డోర్లను తీసేటువంటి దాంట్లో వాళ్ళు ఒక ఇమ్మీడియట్గా ఏ రకమైనటువంటి ఒక పరిస్థితి మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నది అనేటువంటి దాని విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సింది. కానీ కొంత బయటికి రావాలని ప్రయత్నం చేసినట్టుగా మాత్రం మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వెనుక వైపునే దాదాపు 6-7కు సంబంధించినటువంటి పైనుంచి కింద మృతదేహాలు పడినటువంటి విధంగా అక్కడనే అధికారులు ఫోరెన్సిక్ కానీ పోలీస్ అధికారులు అవన్నీ కూడా తీస్తుంటే మనకు కనిపించింది. అయితే ఇక్కడ కొంత బయటికి వెళ్ళాలని చేసినప్పటికీ కూడా వీటికి సరి అయినటువంటి ఎమర్జెన్సీ సమయంలో వాళ్ళని బ్రేక్ చేసిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నము చేసినా కూడా అది బయటికి రావడానికి వీలు కాలేనటువంటి పరిస్థితుల యొక్క పొగ వల్ల కానీ తర్వాత చీకటిగా ఉండడం వాళ్ళంతా గాఢ నిద్రలో ఉండి ఈ ఘటన జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్న లోపే ఈ జరగాల్సినటువంటి నష్టం తీవ్రస్థాయిలో జరిగిపోయి వీళ్ళంతా కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. హరి రైట్. అయితే 19 మృతదేహాన్ని గుర్తించినట్టుగా లేటెస్ట్ అప్డేట్ అందుతోంది విజయభాస్కర్. అధికారులు ఏం చెప్తున్నారు, డిఎన్ఏ పరీక్షలు ఎప్పటికల్లా పూర్తయ్యే అవకాశం ఉంటుంది, నిజంగా మాంసపు ముద్దలుగా మారిన ఒక దారుణమైన పరిస్థితి అని కూడా అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళకి డిఎన్ఏ పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయి, కుటుంబ సభ్యులకి ఎప్పుడు అప్పగించే అవకాశం కనిపిస్తోంది? వినిపిస్తోందా విజయభాస్కర్? హలో యా విజయభాస్కర్. సో డిఎన్ఏ పరీక్షలు ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది, మాంసపు ముద్దలుగా మారిన శరీరాలను ఎప్పట్లోగా అందించే అవకాశం ఉంటుంది? 19 మృతదేహాలను గుర్తించినట్టుగా లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. విజయభాస్కర్, కెన్ యూ హియర్ మీ? హరి ఒక్కసారి ఈ యొక్క పోస్ట్ మార్టం అనంతరం ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వారి యొక్క ఆధారాలు పూర్తి స్థాయిలో వాళ్ళకు అందిన తర్వాతనే మృతదేహాలు ఎవరనేటువంటిది వారికి అప్పగించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ రెవెన్యూకి సంబంధించినటువంటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వాటికి సంబంధించినటువంటి పంచనామాలు నిర్వహించడం కానీ తర్వాత ఈ యొక్క వైద్యులు వాటికి సంబంధించినటువంటి యొక్క పోస్ట్ మార్టం చేయడానికి కోసం కావాల్సినటువంటి వైద్య సిబ్బంది కానీ ఫోరెన్సిక్స్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఘటనా స్థలానికి రావటము, ఈ యొక్క వాహనంలో నుంచి ఈ యొక్క మృతదేహాలను అన్నింటినీ కూడా పక్కన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క టెంట్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. వాటిని అన్ని ఇక్కడనే వీడి చేస్తారు. అయితే ఎవరైతే ఈ యొక్క బంధువులు ఉన్నారో మాకు సంబంధించినటువంటి మృతదేహం అనేటువంటి దానికి సంబంధించింది ఇప్పుడు వాటిని గుర్తుపట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి కంపల్సరీ డిఎన్ఏ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ అవుతుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ అనేటువంటిది ఈ యొక్క పోస్ట్ మార్టం ఎంతసేపట్లో పూర్తవుతుంది, ఆ తర్వాత ఈ డిఎన్ఏ రిపోర్ట్ రావటం కుటుంబ సభ్యులు ఎవరిదో ఒకరిది వాళ్ళ డిఎన్ఏతో సరిపోల్చిన తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంత సాయంత్రం వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంత తొందరగా అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు కానీ కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి ఇది అప్పగించేటువంటి అవకాశం ఉంటుందని మాత్రం ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తున్నారు. హరి ఆల్ రైట్ విజయభాస్కర్, ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రాణాలతో బయట పడగలిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అక్కడికి చేరుకుంటున్నాయా, అలాగే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రభుత్వం నుంచి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించారా, రవాణా శాఖ మంత్రి స్పందించారా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి వస్తాను.